దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నారే కానీ సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు పోలీసులు. పేదవాడి దగ్గర నుంచి ధనవంతుడి వరకు సైబర్ నేరగాళ్లు బారిన పడుతున్నారు. అందుకే గుర్తు తెలియని నెంబర్ నుంచి వచ్చే కాల్స్ను ఎట్టి పరిస్థితుల్లో ఎత్తకండి. గుర్తు తెలియని లింకుల ద్వారా మీ అకౌంట్ నుంచి అమౌంట్ పంపకండి. బి అలర్ట్. దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయక జనం నుంచి కార్పొరేట్ సంస్థల్ని కూడా బురిడి కొట్టిస్తూ సులువుగా డబ్బు సంపాదించేందుకు విచ్చలవిడిగా మోసాలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా కంపెనీ యాజమాన్యాన్ని సైతం సైబర్ నేరగాళ్లు బోల్తా కొట్టించారు. ఏకంగా 5.47 కోట్ల రూపాయల్ని దోచేశారు. మేఘా కంపెనీకి అవసరమైన ఎక్విప్మెంట్ కోసం అక్కడ పనిచేసే సిబ్బంది నెదర్లాండ్స్ కి చెందిన కంపెనీకి ఆర్డర్ను మెయిల్ ద్వారా పంపారు. అనంతరం అదే కంపెనీకి ఆన్లైన్ ద్వారా డబ్బులు కూడా చెల్లించారు. ప్రతిసారి పేమెంట్ తర్వాత అక్కడి కంపెనీ ప్రతినిధుల నుంచి అమౌంట్ రిసీవ్ అయినట్లుగా కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేది. కానీ అచ్చం ఆ కంపెనీలాగే ఈ మెయిల్లో అక్షరం మార్చి సైబర్ నేరగాళ్లు మేఘా కంపెనీ ప్రతినిధులకు మెయిల్ చేశారు. తమ అకౌంట్ పనిచేయడం లేదని మరో ఖాతాకు పంపించాలని రిక్వెస్ట్ చేశారు. అది నిజమేనని నమ్మిన మేఘా కంపెనీ సిబ్బంది సైబర్ కేటుగాళ్లకు 5.47 కోట్ల రూపాయల్ని 2 దఫాలుగా చెల్లింపులు చేశారు. ఆ తర్వాత తాము మోసపోయామని గ్రహించిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.